అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన కాసేపటికే రామ్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఇటు వీళ్ళ ఎమ్మెల్సీ అటు వాళ్ళది. గుడ్, మంచిది. బీటెక్ రవి ఎట్లుంటాడు అక్కడ? పులివెందు లోకల్ కాదు అక్కడ, ఎట్లున్నాడు అతను? మరి నువ్వు అరెస్ట్ చేస్తే అవినాష్తో పాటు వాళ్ళని కూడా చేయాలి కదా. లేదు, ఇక్కడ ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, పోలింగ్ బూత్తుల దగ్గరికి ఎలాగ జమ్మల మడుగోళ్ళు వచ్చారు, ఎలా రాయచోటోళ్ళు వచ్చారు. నేను అనుసరించిన వ్యూహం ఏంటంటే, జమ్మల మడుగోళ్ళు అందరూ పులివెందుల మీద పడేటట్టు, రాయచోటోళ్ళు అందరూ ఒంటిపెట్టు అంతా రాయచోటోళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. జమ్మల మడుగోళ్ళు అందరూ పులివెందులకు వచ్చారు. ఎందుకంటే జమ్మల మడుగు అంటే ఆదినారాయణ రెడ్డి బ్యాచ్, డి అంటే డి కొట్టేవాళ్ళు, కత్తులు అంటే కత్తులు, బాంబులు అంటే బాంబులు అనే బ్యాచ్. వాళ్ళని పులివెందులకు పంపించారు. వాళ్ళు ఓపెన్గా ఫోటోలు కూడా వీళ్ళు వైసీపీ వాళ్ళు బయట పెట్టారు కదా. ఎందుకు వాళ్ళని ఆపలేకపోయింది? ఫస్ట్ వెరీ సింపుల్ ఏంటంటే, టీవీలో బ్రేకింగ్లు వస్తున్నాయి, పోలీసులు ఆపుతున్నారు. అక్కడ పోలీసులు అసలు జనాలను ఎందుకు ఆపాలి నాకు అర్థం కాల. జెండాలు పుచ్చుకుని ర్యాలీలు చేస్తుంటే ఆపాలి, లేదా దాన్ని ఏమంటారు, ఎలక్షన్ ఏజెంట్ కాని వాళ్ళు 10 మందిని వేసుకొస్తుంటే ఆపాలి.